హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు దుర్గా కృష్ణ కిచెన్. బయట తీసుకునే బదులు ఇంట్లోనే చాలా ఈజీగా కేక్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పిల్లలకైతే భలే నచ్చుతుందండి. దీనిలో మనం పంచదార కానీ అలానే మైదా కానీ యూజ్ చేయమండి. గోధుమ పిండి బెల్లంతో ప్రిపేర్ చేస్తాము. ఈ కేక్ని బయట ఉంచుకుంటే 2 days వరకు నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 5 to 6 days వరకు నిల్వ ఉంటుంది. వీడియోలోకి వెళ్లే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని వ్యూ చేసినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి రికమెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కనుక క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీ వరకు వస్తుందండి. ఇంకా లేట్ చేయకుండా కాఫీ ఫ్లేవర్తో ఈ టేస్టీ కేక్ తయారీ విధానం ఎలాగో చూసేద్దాం. ముందుగా ఒక గిన్నెలోకి 1 కప్ వరకు గోధుమ పిండి తీసుకోవాలండి. అలానే మిక్సీ జార్లోకి సేమ్ కప్పుతో 1/2 కప్ వరకు బెల్లంని తీసుకోవాలి. బెల్లం బాగా దంచిపెట్టి తీసుకోవాలండి, ముక్కలేమీ లేకుండా. తర్వాత దీన్ని ఒకసారి మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. తర్వాత దానిలోకి 1/2 కప్ వరకు ఫ్లేవర్లెస్ ఆయిల్ తీసుకోవాలండి. కేకు ఎప్పుడు ప్రిపేర్ చేసినా సరే వేరుశనగ ఆయిల్, నువ్వుల ఆయిల్ ఇలాంటి అస్సలు వేయకూడదండి. ఇక్కడ నేను సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ యాడ్ చేసిన తర్వాత ఒక 1/2 కప్ వరకు పాలను యాడ్ చేసుకుని ఇలా క్రీమీ స్ట్రక్చర్ వచ్చేంత వరకు మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. బ్లెండ్ చేసుకున్న ఈ బెల్లం పేస్ట్ని గోధుమ పిండిలోకి వేసుకోవాలి. అలానే ఇంకొంచెం 2 to 3 స్పూన్స్ వరకు పాలను కూడా యాడ్ చేసుకోవాలి. టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. 1/2 టీ స్పూన్కి కొంచెం తక్కువలో. అలానే 1/2 టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్, అలానే 1/2 టీ స్పూన్ వరకు బేకింగ్ సోడాను కూడా యాడ్ చేసుకోవాలి. బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా మీ దగ్గర అవైలబుల్గా లేకపోతే ఈనో పౌడర్ ఉంటుంది కదండి, ఆ పౌడర్ని 1 స్పూన్ పాలలో కలుపుకుని ఆ లిక్విడ్ని యాడ్ చేసుకోవచ్చు. లేదా మీ దగ్గర ఓన్లీ బేకింగ్ సోడానే ఉంటే కనుక దాన్ని 1/2 టీ స్పూన్ వరకు కూడా యాడ్ చేసుకోవచ్చు, బేకింగ్ పౌడర్ లేకపోయినా సరే. ఫ్లేవర్ కోసం ఇక్కడ వెనిలా ఎసెన్స్ని యాడ్ చేస్తున్నానండి, ఒక 4 to 5 డ్రాప్స్ వరకు. ఇది గనక మీ దగ్గర అవైలబుల్గా లేకపోతే ఇలాచీ ఉంటుంది కదండి, ఒక 2 ఇలాచీని మీరు బెల్లం బ్లెండ్ చేస్తున్నప్పుడు ఇలాచీని కూడా యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఫ్లేవర్ కోసము. 1 స్పూన్ వరకు కాఫీ పౌడర్ని యాడ్ చేస్తున్నానండి. ఇక్కడ నేను బ్రూ కాఫీ పౌడర్ తీసుకున్నా. తర్వాత కొద్దిగా పాలను యాడ్ చేసుకుంటూ పిండి మొత్తం బాగా కలుపుకోవాలి. ఇక్కడ నాకు 3/4 కంటే కొంచెం ఎక్కువలో పాలు పడ్డాయండి. పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి, మనకి రిబ్బన్లాగా ఫామ్ అవ్వాలి. ఇలా అయితే పర్ఫెక్ట్ అండి. తర్వాత మీరు కేకు ఏ గిన్నెలో ప్రిపేర్ చేయాలనుకుంటున్నారో ఆ గిన్నెలో కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుని పిండిని జల్లుకుని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ నేను కుక్కర్ని తీసుకున్నా. కుక్కర్లో జాగ్రత్తగా ఈ కేక్ బ్యాటర్ని వేసుకుని ఎయిర్ బబుల్స్ అనేది లేకుండా ఇలా ట్యాప్ చేసుకోవాలి. తర్వాత మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే కనుక దాన్నన్నా యాడ్ చేసుకోవచ్చండి పిండికి బదులుగా కేక్ బ్యాటర్ వేసే ముందు. తర్వాత ఇలా పైన కొంచెం కట్ చేసిన కిస్మిస్ని యాడ్ చేస్తున్నానండి. మీ ఇష్టం, ఏ డ్రై ఫ్రూట్స్ అన్నా యాడ్ చేసుకోవచ్చు, జీడిపప్పు, బాదం, పిస్తా ఏదన్నా సరే. కుక్కర్ని స్టవ్ మీద పెట్టే ముందు ఇలా దోశ పెనాన్ని ఒక 10 నిమిషాలు స్టవ్ మీడియంలో పెట్టి హీట్ చేసుకోవాలి. అది హీట్ అయిన తర్వాత జాగ్రత్తగా కుక్కర్ని పెట్టుకుని కుక్కర్కి మూత పెట్టుకోవాలి. బెల్ట్ అలానే విజిల్ లేకుండా. స్టవ్ మీడియంలో పెట్టి ఒక 1/2 గంట, తర్వాత స్టవ్ సిమ్లో పెట్టి ఒక 20 నిమిషాలు కుక్ చేసుకుంటే సరిపోతుందండి. మీరు కేక్ గిన్నె లోతు ఎక్కువ ఉన్న గిన్నె తీసుకున్నారంటే కేక్ కుక్ అవ్వడానికి కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుందండి. అదే వెడల్పు ఎక్కువ ఉండి లోతు తక్కువ ఉన్న గిన్నె అయితే కేక్ అనేది చాలా త్వరగా ప్రిపేర్ అయిపోతుంది. నేను 30 మినిట్స్ తర్వాత చెక్ చేస్తున్నానండి. ఇలా చెక్ చేసినప్పుడు మనకి ఇలా నీట్గా వచ్చేయాలి చాక్ అనేది. కేక్ మనకి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు జాగ్రత్తగా కుక్కర్ని తీసుకోవాలి. ఆ దోశ పెనం మీద ఉంచేస్తే ఆ హీట్కి ఇంకా మాడిపోతుంది. కుక్కర్ బాగా చల్లారిన తర్వాత ఇలా కార్నర్స్ని చాక్తో కదుపుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా ప్లేట్ మీద బోర్లించుకుని ట్యాప్ చేసినట్లయితే మనకి కేక్ అనేది ఈజీగా బయటకు వచ్చేస్తుంది. చూడండి కేక్ అనేది ఎంత స్పాంజీగా ఉందో. టేస్ట్ అయితే చాలా బాగుందండి. అంతేనండి, రెడీ అయిపోయింది ఎంతో టేస్టీగా ఉండే కాఫీ కేక్. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. అంతేనండి, ఈ వీడియో నచ్చిందా మరి కేకు? మరి మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని గనక క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్ని మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వచ్చు.